Hi everyone, this is sudhakar, bogam. Welcome to SB Tech Tuts. ఈ వీడియోలో C++ లో ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ స్టోరేజ్ క్లాస్ గురించి నేను క్లియర్ బోర్డు పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే C లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. C లాంగ్వేజ్ C++ లో స్టోరేజ్ క్లాస్ గురించి టాపిక్ అయితే సేమ్ ఉంటుంది. నేను ఇక్కడైతే ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ గురించి నేను క్లియర్ గా ప్రాక్టికల్ గా విత్ ప్రోగ్రామ్ తో ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూసినట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్లు అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ఉందిగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మరి ఇక్కడ ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? ఏ స్టోరేజ్ క్లాస్ అయినా సరే మనకి 4 పాయింట్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటది అంటే, ఒక వేరియబుల్ని మనం స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినట్లయితే మనకి 4 పాయింట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసినట్లయితే ఒక వేరియబుల్కి దాని డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది. స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ కూడా 0నే ఉంటుంది. మెమరీ వచ్చేసి మెయిన్ మెమరీ ఉంటుంది. స్కోప్ వచ్చేసి గ్లోబల్ ఉంటుంది. అంటే కంప్లీట్ ఎంటైర్ ప్రోగ్రామ్లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక వేరియబుల్ని మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినట్లయితే ఆ వేరియబుల్ని కంప్లీట్ ప్రోగ్రామ్లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే గ్లోబల్ వేరియబుల్స్కి బై డిఫాల్ట్గా ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ ఉంటుంది. ఓకే, సో దాని లైఫ్ టైం వచ్చేసి అప్ టు ప్రోగ్రామ్ టర్మినేట్. ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయ్యే వరకు దాని లైఫ్ టైం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ను కూడా నేను ఇక్కడ రాశాను. దీన్ని C++లో ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. కాపీ C++లో ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా. న్యూ సోర్స్ ఫైల్ ఇక్కడైతే పేజ్ చేసాం. ఒక్కసారి మనం ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే మన హెడర్ ఫైల్స్ యూజింగ్ నేమ్ స్పేస్ std రాశాం. ఇక్కడ int n = 10 అని చెప్పేసి ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసినాం. అంటే ఎప్పుడైతే మెయిన్ ఫంక్షన్ అవుట్ సైడ్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తామో అది మనకు గ్లోబల్ వేరియబుల్ అన్నట్టు. ఓకే, ఇక్కడ ఎక్స్టర్న్ అనే కీవర్డ్ రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్గా గ్లోబల్ వేరియబుల్స్ అన్నీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాసే ఉంటాయి. అదే మనం బై డిఫాల్ట్గా లోకల్ వేరియబుల్స్ అన్నీ ఏమో ఆటో స్టోరేజ్ క్లాస్లో ఉంటాయి. ఓకే, సో ఈ పాయింట్స్ అయితే కూడా గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే మనం ఇక్కడ ఎక్స్టర్న్ అని కూడా మన కీవర్డ్ని కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ వైడ్ రోబో అని చెప్పేసి ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ డిక్లరేషన్ చేస్తాను, అంటే ప్రోటోటైప్ రాస్తాను. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో 3 టైమ్స్ రోబో ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో డైరెక్ట్గా దాని డెఫినేషన్ దగ్గరికి వస్తుంది. డెఫినేషన్లో ఏం రాసినామో ఒకసారి మనం చూద్దాం. ప్రింట్ ఎఫ్ n వాల్యూ ఈక్వల్ టు % n అన్నాం. n అంటే మనకి ఇక్కడ ఎంత 10, ఆ 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n = n + 20 అంటే 30 అవుతుంది n వాల్యూ. నెక్స్ట్ ఎప్పుడైతే కర్సర్ బయటకు వస్తుందో ఈ n అనేది మనకు డిస్ట్రాయ్ అవ్వదు. అదే మనకు ఆటో కానీ రిజిస్టర్ కానీ స్టాటిక్లో అయితే లోకల్గా వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ డిస్ట్రాయ్ అవుతుంది ఏది వేరియబుల్. బట్ ఇక్కడ మన వేరియబుల్ అనేది మనం గ్లోబల్గా డిక్లేర్ చేసినాం, అంటే ఎంటైర్ ప్రోగ్రాంలో n అనేది వర్క్ అవుతుంది, అది డిస్ట్రాయ్ అవ్వదు అన్నట్టు. ఓకే, సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కాల్ చేసినాం రోబో అనగానే మళ్ళీ డెఫినేషన్ దగ్గరకు వస్తుంది. n వాల్యూ ఇప్పుడు ఎంత 30 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n = n + 20 అంటే 30 + 20 50 వస్తుంది. సో బయటకు వచ్చేస్తుంది కర్సర్ రాగానే మళ్ళీ థర్డ్ టైం కాల్ చేసినాం. కాల్ చేయగానే మళ్ళీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. n వాల్యూ ఇప్పుడు 50 వస్తుంది. నెక్స్ట్ n = n + 20 అంటే 70 అవుతుంది ఇప్పుడు. సో 70 అయినప్పుడు కర్సర్ బయటకు వచ్చేస్తుంది. ఇంకేమైనా ఉన్నాయంటే ఏం లేవు, రిటర్న్ 0 గెట్ ch. సో మొత్తానికి మెయిన్ ఫంక్షన్ టర్మినేట్ అయినప్పుడు అప్పుడు ఈ n అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అప్పటి వరకు దాని లైఫ్ టైం ఉంటుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఎక్స్టర్న్ అని చెప్పి సేవ్ అయితే చేస్తాను C++లో. సో కంపైలేషన్, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్. చూడండి ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఎందుకంటే n వాల్యూ మనకు గ్లోబల్గా ఉంది కాబట్టి 10 అనేది అవుట్పుట్ అయితే వచ్చింది. నెక్స్ట్ n వాల్యూ +20 అవుతుంది. +20 అంటే 30. నెక్స్ట్ +20 అంటే 50. నెక్స్ట్ +20 అంటే 70 కాబట్టి సో ఇక్కడ కాల్ మాత్రం మనం 3 టైమ్స్ చేసినాం కాబట్టి 3 టైమ్స్ మన ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం స్టోరేజ్ క్లాస్కి ఈ వాల్యూ ఇనిషియల్ వాల్యూ ఇవ్వకపోతే, సో ఇనిషియల్ వాల్యూ ఏముంటుంది, ఇప్పుడు 10 తీసేసిన ఇప్పుడు. సో ఇప్పుడు నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఎన్కి వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది 0 డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు. ఓకే, సో డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0. ఓకే, ఇది. సో ఈ 4 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి స్టోరేజ్ క్లాస్కి ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో n వాల్యూ ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లేదు కాబట్టి సో నాకు ఫస్ట్ 0 రావాలి, తర్వాత అప్డేట్ ఎంత అవుతుంది 20 అవుతుంది, అంటే 0 + 20. సో ఫస్ట్ 0, తర్వాత 20, తర్వాత 40 రావాలి. సో చూడండి ఈ విధంగా. సో డిఫాల్ట్ ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది. ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఎక్స్టర్న్ అనే స్టోరేజ్ క్లాస్ ఇక్కడ రాయలేదు కదా సార్ మరి అంటే, మీరు కావాలంటే ఇక్కడ ఎక్స్టర్న్ అనే కీవర్డ్ కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, ఎక్స్టర్న్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్ కాబట్టి ఇక్కడ బోల్డ్లో వస్తుంది.
సో ఇక్కడ ఎక్స్టర్న్ అనే స్టోరేజ్ క్లాస్ని మనం రాసినా రాయకపోయినా గ్లోబల్ వేరియబుల్స్ అన్నీ ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాసే బై డిఫాల్ట్గా ఉంటాయి. అదే లోకల్ వేరియబుల్స్ అయితే బై డిఫాల్ట్గా ఆటో స్టోరేజ్ క్లాస్ ఉంటాయి. ఓకే, సో మనకు కావాలంటే ఎక్స్టర్న్ ఏంటి n = 10 అని ఇచ్చేసి ఫస్ట్ కంపైల్ చేసి, సో ఇక్కడ వార్నింగ్ వస్తుంది, నో ప్రాబ్లం, రన్. చూడండి 10, 30, 50 ఈ విధంగా కూడా మనం ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని అయితే మనం రాయొచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.